ఇంతకు ముందు భాగాల్లో జరిగిన స్టోరీ. మాధవి రాధ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. వాళ్ళిద్దరిలో చిన్నదైన మాధవి మురారి అనే అతన్ని ప్రేమిస్తుంది. మురారి ద్వారా తల్లి కాబోతున్నానని తెలుసుకున్న మాధవి ఆ విషయాన్ని తల్లికి చెబుదామని అనుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు చెట్టు మీద నుండి క్రిందకు జారిపడటంతో మాధవి గత మర్చిపోతుంది. తరువాత మాధవి 2 గుడ్లు పెడుతుంది. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఊరు బయటకు వచ్చిన మాధవి దారి తప్పి పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళిపోతుంది. అడవిలో మాధవిని చూసిన ఒక నక్క మాధవిని చంపటానికి ఆమె మీదకు దూకుతుంది. తరువాత కూతురు కోసం వెతికిన మాధవి తండ్రి బంగారాజు ఇంటికి వచ్చి అడవి శివారులో మాధవికి సంబంధించిన కొన్ని ఆనవాళ్లు రక్త మార్కల్లో పడి ఉన్నాయని, దాన్ని బట్టి చూస్తే తన కూతురు చనిపోయి ఉంటుందని చెప్తాడు. కానీ అంతకుముందే మాధవి 2 గుడ్లు పెట్టుండటంతో వాటి సంగతి ఊర్లో వాళ్లకు తెలిస్తే తమ పరువు పోతుందని పెద్ద కూతురు రాధకు పెళ్లి కాదని భయపడ్డ మాధవి తల్లి చంద్రకాంతం ఆ గుడ్లను తీసుకువెళ్లి ఒక గుడి దగ్గర వదిలేసి వస్తుంది. మరుసటి రోజు అదే గుడి దగ్గరకు వచ్చిన మురారి అతని తల్లి సుమిత్ర ఆ రోజు పుట్టిన పిల్లలు ఏడుస్తూ కనిపించడంతో వాళ్ల మీద జాలిపడి తమ ఇంటికి తీసుకువెళ్తారు. అలా మురారి మాధవిల పిల్లలిద్దరూ చేరవలసిన చోటుకే చేరుతారు. తరువాత మురారిని పెళ్లి చేసుకోమని అతని తల్లి అడగటంతో మురారి మాధవిని తను ప్రేమించిన విషయం చెప్పి మాధవి వాళ్ళక్కకు సంబంధం కుదరగానే తను మాధవి పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని మురారి అంటాడు. ముందు మాధవి తల్లిదండ్రులతో మాట్లాడదారమ్మని మురారిని మాధవి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుంది సుమిత్ర. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత మాధవి చనిపోయిందని తెలుసుకున్న మురారి సుమిత్రలు దిగులుగా తమ ఇంటికి తిరిగి వస్తారు. మరో 2 రోజుల తర్వాత సుమిత్ర మురారితో మాట్లాడుతూ మురారి వాళ్ళ నాన్న స్నేహితుడు రఘురాం ద్వారా మురారికి ఒక సంబంధం చూశానని, ఆ అమ్మాయి ఎవరో కాదని మాధవి వాళ్ళక్క రాధేనని, మురారి మాధవిల ప్రేమ సంగతి తెలియకముందే రాధను మురారి కోసం చూశాం కాబట్టి రాధను పెళ్లి చేసుకోమని మురారిని అడుగుతుంది సుమిత్ర. మొదట్లో ఒప్పుకోకపోయినా చాలాసేపు తల్లి నచ్చ చెప్పడంతో మురారి అయిష్టంగానే రాధతో పెళ్లికి ఒప్పుకుంటాడు. మరోవైపు బంగారాజు కూడా మాధవి ప్రేమ సంగతి తెలియకముందే రాధ కోసం మురారిని చూశాం కాబట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామని చంద్రకాంతంతో అంటాడు. మురారిని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా అని రాధను అడుగుతుంది చంద్రకాంతం. ఇక తర్వాత ఏం జరుగుతుందో చూడండి. ఏంటమ్మా రాధా, అడుగుతుంటే అలా మౌనంగా ఉంటావేం? చెప్పమ్మా, మురారిని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా అంటుంది కాంతం. నాకిష్టం లేదమ్మా, అతను నా చెల్లెల్ని ప్రేమించాడు. ఆ మురారి మనసులో మాధవి ఉంటే నేను అతన్ని పెళ్లి చేసుకుంటానమ్మా. ఆయన చెల్లి చనిపోయి కొద్ది రోజులైంది. నాకు అది చేసి అల్లరి పనులే గుర్తుకొస్తున్నాయి. అవన్నీ మర్చిపోయి ఇప్పుడే పెళ్లి చేసుకోవాలంటే నా వల్ల కాదమ్మా. కొద్ది రోజులు ఈ పెళ్లిగోలు ఆపండి, తర్వాత నిదానంగా ఆలోచిద్దాం గాని అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది రాధ. దాంతో బంగారాజు కాంతం ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. మరో 2 రోజుల తర్వాత రాధ గుడికి వెళ్తుంది. అక్కడికి మురారి తల్లి సుమిత్ర కూడా పిల్లలిద్దరిని తీసుకుని వస్తుంది. రాధను చూడగానే సుమిత్ర మాట్లాడుతూ, నువ్వు బంగారాజు గారి అమ్మాయి కదూ, బాగున్నావా తల్లి అంటుంది సుమిత్ర. బాగున్నానండి, ఈ పిల్లలిద్దరూ చాలా ముద్దుగా ఉన్నారు. ఎవరండి వీళ్ళు అంటుంది రాధ. ఎవరంటే ఏం చెప్పమంటావమ్మా, కొద్ది రోజుల క్రితమే నేను నా కొడుకు మురారి ఇలాగే గుడికొచ్చాం. అదిగో ఆ చెట్టు క్రింద వీళ్ళిద్దరూ ఏడుస్తూ కనిపించారు. పాపం ఆ రోజే పుట్టినట్టున్నారు. చలికి వణికిపోతూ కనిపించారు. వాళ్ళని అలా చూసేసరికి మా గుండె తరుక్కుపోయిందమ్మా. అందుకే మేం మరేమీ ఆలోచించకుండా ఆ పసి వాళ్ళిద్దరిని మా ఇంటికి తీసుకువెళ్ళాం. అప్పటి నుండి వీళ్ళిద్దరూ మా ఇంట్లో మా పిల్లల్లాగానే పెరుగుతున్నారు అంటుంది సుమిత్ర. అయ్యో అలాగా, ఇంత ముద్దుగా ఉన్న వీళ్ళని వదిలేసి వెళ్ళటానికి ఆ తల్లికి మనసెలా ఒప్పిందో ఏంటో. మీరు మంచివాళ్లు కాబట్టి వీళ్ళని మీ ఇంటికి తీసుకువెళ్లారు, లేకపోతే వీళ్ళిద్దరూ ఏమైపోయేవాళ్ళో ఏంటో అంటుంది రాధ. మా మంచితనం ఎందుకు పనికొస్తుందమ్మా? తెలిసి మేమెవరికీ అన్యాయం చేయలేదు. కానీ నా ఒక్కగానొక్క కొడుకు మనసు పడి ప్రేమించిన అమ్మాయి వాడికి దూరమైంది. దాంతో వాడు అనుక్షణం నీ చెల్లెల్ని తలుచుకుని బాధపడుతూ ఉన్నాడు. వాడు నా బాధలో నుండి నువ్వైనా కొంత బయటపడేస్తావని అతి కష్టం మీద వాడిని నీతో పెళ్లి కోపించాను. మీ నాన్నగారికి పెళ్లి గురించి కబురు కూడా పెట్టాం. కానీ మాకు ఇంతవరకు మీ నాన్న దగ్గర నుండి సమాధానం రాలేదు. నిన్నిలా అడుగుతున్నానని మరోలా అనుకోకమ్మా. నిన్ను మా ఇంటికి కోడలుగా పంపించడం మీ వాళ్ళకి ఇష్టమేనా? అసలు నీ అభిప్రాయం ఏంటమ్మా అంటుంది సుమిత్ర. దాంతో రాధకు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోతుంది. సరేలే అమ్మా, నా కొడుకు చనిపోయిన నీ చెల్లెల్ని తలుచుకుని తిండి కూడా సరిగ్గా తినకుండా కుమిలిపోతూ ఉంటే మీ పెళ్లి జరిగితే అయినా నిదానంగా వాడు మారిపోతాడని చిన్న ఆశ అంతే. నేను ఇలా అడిగానని మరేమీ అనుకోకమ్మా. సరేనమ్మా, మీ అందరికీ సమ్మతమైతేనే మన 2 కుటుంబాలు కలుస్తాయి, లేకపోతే మా తలరాతింతేనని సరిపెట్టుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతుంది సుమిత్ర. తరువాత ఇంటికొచ్చిన రాధతో, ఏంటమ్మా ఎప్పుడూ లేనిది ఇంత ఆలస్యమైంది, గుడి దగ్గర రద్దీ ఎక్కువగా ఉందా అంటుంది కాంతం. అదేమీ లేదమ్మా అంటూ సుమిత్ర తనను గుడి దగ్గర కలిసిన సంగతి చెప్పి సుమిత్ర తనతో మాట్లాడిన అన్ని విషయాలు చెప్తుంది రాధ. నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని చెప్పావు కదమ్మా, కానీ నువ్వు మళ్ళీ మనసేమైనా మార్చుకుంటావేమోనని మీ నాన్న వాళ్ళకి ఇంకా ఏ సంగతి చెప్పలేదమ్మా అంటుంది కాంతం. మన సంగతి ఏమో గాని వాళ్ళు మాత్రం చాలా మంచి వాళ్ళలాగా ఉన్నారమ్మా. లేకపోతే గుడి దగ్గర దొరికిన అనాథ పిల్లలను వాళ్ళ సొంత పిల్లల్లాగా ఎలా చూసుకుంటారు అంటుంది రాధ. దాంతో కాంతం అర్థం కానట్లు, ఏమంటున్నావమ్మా నువ్వు? పిల్లలేంటి, గుడి దగ్గర దొరకటమేంటి అంటుంది కాంతం. అవునమ్మా, మొన్న కృష్ణాష్టమికి ఒక రోజు ముందు గుడి దగ్గర ఎవరో గుడ్లను వదిలేసి వెళ్లారట. మరుసటి రోజు మురారి వాళ్ళ అమ్మగారు గుడికి వచ్చేసరికి అప్పుడే పుట్టిన పిల్లలిద్దరూ పెద్దగా ఏడుస్తూ ఉన్నారట.
దాంతో సుమిత్ర గారు వాళ్ళ అబ్బాయి ఆ పిల్లలిద్దరిని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లి అప్పటి నుండి వాళ్ళను తమ సొంత పిల్లల్లాగా చూసుకుంటున్నారట. అయినా వాళ్ళిద్దరూ ఎంత ముద్దుగా ఉన్నారో తెలుసమ్మా. వాళ్ళని అలా గుడి దగ్గర వదిలేసి వెళ్ళటానికి ఆ కాషాయ తల్లికి మనసు ఎలా ఒప్పిందో ఏంటో అంటుంది రాధ. దాంతో చంద్రకాంతంకు విషయం అంతా అర్థమైపోతుంది. అంటే ఆ రోజు నేను గుడి దగ్గర వదిలేసిన నా కూతురు పిల్లలిద్దరినీ వాళ్ళ తండ్రి నానమ్మ ఇంటికి తీసుకువెళ్లారనమాట. పోనీలే, పిల్లలిద్దరూ ఎక్కడికి చేరాలో అక్కడికే చేరారు అనుకుంటుంది కాంతం. ఆ పిల్లలిద్దరినీ అక్కడ వదిలేసి వెళ్లిన కషాయదాన్ని నేనేనమ్మా అంటుంది కాంతం. దాంతో విస్తుపోయిన రాధ, ఏంటమ్మా నీకేమైనా మతిపోయిందా? ఆ పిల్లలిద్దరినీ అక్కడ నువ్వు వదిలేయటం ఏంటి అంటుంది రాధ అయోమయంగా. అవునమ్మా, అసలేం జరిగిందో చెప్తాను విను అంటూ తన చిన్న కూతురు గుడ్లు పెట్టిన దగ్గర నుండి అన్ని విషయాలు చెప్తుంది కాంతం. దాంతో రాధ నిర్గాంతపోతూ, అయితే ఆ పిల్లలిద్దరూ మురారి మాధవులకు పుట్టిన వాళ్ళని అలా గుడి దగ్గర వదిలేయటానికి నీకు మనసెలా ఒప్పిందమ్మా అంటుంది రాధ. మరేం చేయమంటావే? మొదట నీ చెల్లెలు పెళ్లి కాకుండానే తల్లి కాబోతుందని తెలిస్తే మీ నాన్న దాన్ని చంపేస్తాడని గుడ్లను దాచిపెట్టాను. తరువాత నీ చెల్లెలు చేసిన తప్పుకు నువ్వు శిక్ష అనుభవించకూడదని ఆ గుడ్లను గుడి దగ్గర వదిలేసి వచ్చాను. అలా చేస్తే గుడి ముందే కాబట్టి పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళని తీసుకెళ్లి పెంచుకుంటారని అనుకున్నాను. అయినా మంచిగా జరిగిందిలే. ఆ పిల్లలిద్దరూ ఎక్కడికి చేరాలో అక్కడికే చేరారు అంటుంది కాంతం. కానీ రాధ మాత్రం ఆ రోజంతా ఆలోచిస్తూనే ఉంటుంది. మరుసటి రోజు తల్లితో మాట్లాడుతూ, అమ్మ నేను మురారిని పెళ్లి చేసుకుంటాను. నాన్నను మురారి వాళ్ళ అమ్మగారితో మాట్లాడి పెళ్లికి ఏర్పాటు చేయమని చెప్పమ్మా అంటుంది రాధ. దాంతో కాంతం ఆశ్చర్యపోతూ, మొన్న మీ నాన్న అడిగితే అతన్ని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదని చెప్పావు కదే, మరిప్పుడేంటి ఇలా అంటున్నావు అంటుంది కాంతం. అప్పటి సంగతి వేరమ్మా. ఇప్పుడు ఆ మురారి వాళ్ళ ఇంట్లో నా చెల్లెలు పిల్లలున్నారని తెలిసింది. ఆ మురారిని నేను పెళ్లి చేసుకోకపోయినా ఆ సుమిత్ర గారు తన కొడుకుని బలవంతంగానైనా ఒప్పించి అతనికి వేరే అమ్మాయితో పెళ్లి జరిపిస్తుంది. ఆ వచ్చిన ఆవిడ పిల్లల్ని ప్రేమగా ఎలా చూసుకుంటుంది? ఏదో ఒక సమయంలో వాళ్ళను అనాథలని అవమానిస్తుంది. నా చెల్లెల పిల్లలకు అలాంటి గతి పట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే నేనే ఆ ఇంటికి కోడలుగా వెళ్లి నా చెల్లెల పిల్లల్ని నా పిల్లలాగా చూసుకుంటాను అంటుంది రాధ. దాంతో చంద్రకాంతం సంతోషంగా, నాకు మాత్రం అంతకంటే కావాల్సిందేముందమ్మా, మీ నాన్నతో చెప్పి ఆ సుమిత్ర గారితో మాట్లాడి వెంటనే మీ పెళ్లికి ఏర్పాటు చేయమంటాను అంటుంది చంద్రకాంతం. అలా రాధ తన చెల్లెలు కోడలుగా అడుగు పెట్టాల్సిన ఇంట్లో మురారి భారీగా తను అడుగు పెడుతుంది. ఆ రోజు సాయంత్రం సుమిత్ర రాధతో మాట్లాడుతూ, పిల్లల విషయంలో నువ్వేమీ పట్టించుకోవాల్సిన పని లేదమ్మా. వాళ్ళని చూసుకోవటానికి ఇంట్లో పనిచేసే వసంత ఉందిలే. నువ్వు మురారితో ప్రేమగా ఉంటూ వాడు పూర్తిగా గతం మర్చిపోయేలాగా చెయ్యి అంటుంది సుమిత్ర. అదేంటత్తయ్య, ఆ పిల్లలిద్దరూ మన ఇంటికి వచ్చిన రోజు మన ఇంటి పిల్లలయ్యారు. ఇక నుండి వసంతను ఇంట్లో పని మాత్రం చూసుకోమని చెప్పండి. పిల్లలిద్దరి బాధ్యత నేనే చూసుకుంటాను. అలాగని మీ అబ్బాయినేమీ నిర్లక్ష్యం చేయంలేండి. ఆయన్ను మార్చుకునే బాధ్యత కూడా నాదే అంటుంది రాధ. దాంతో సుమిత్ర పొంగిపోతూ, ఏమో అనుకున్నాను, గడుసుదానివే. ఇక నుండి ఈ ఇంట్లో సర్వాధికారాలు నీవే. నీకు నచ్చినట్లు చెయ్యమ్మా అంటుంది సుమిత్ర. ఇక అప్పటి నుండి రాధ పిల్లలిద్దరినీ ప్రేమగా చూసుకోవడంతో పాటు మురారి మనసు మార్చే ప్రయత్నం కూడా మొదలు పెడుతుంది. రాధ మంచితనం, తన తల్లితో ప్రవర్తించే తీరు, పిల్లల మీద చూపించే ప్రేమ, ఇదంతా చూస్తున్న మురారి క్రమంగా రాధకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ అంతా సవ్యంగా జరిగితే ఇక విధిరాతతో పనేముంది? రాధ మురారీలిద్దరూ ఒకరికొకరు దగ్గర కావటం అలా ఉంచితే రాధ చెల్లెలు మాధవి అడవిలో ఒక ఏనుగింట్లో సురక్షితంగా బ్రతికే ఉంటుంది. అంతేకాకుండా మాధవిని వాళ్ళ ఇంటికి చేర్చాలని మాధవిని నక్కబారి నుండి కాపాడిన ఆ ఏనుగు ప్రయత్నిస్తూ ఉంటుంది. మరి ఏనుగు ప్రయత్నం ఫలించి మాధవి తన ఇంటికి వస్తుందా? మాధవి తిరిగి వస్తే రాధ పరిస్థితి ఏంటి? మాధవి తన పిల్లల్ని మురారిని రాధకు వదిలేసి తను ఒంటరిగా ఎందుకుంటుంది? అసలు మాధవికి గతం గుర్తొచ్చిందా? మాధవి తిరిగి వస్తే మురారి పరిస్థితి ఏంటి? ఈ స్టోరీ అంతా తెలియాలంటే ఈ కథ చివరి భాగం చూడండి.